అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, పార్క్ రోడ్, కర్నూల్. గొడవలు ఎక్కడా లేవు. ఇంకా మాకు నీళ్ళు ఎక్కువ కావాలి, అభివృద్ధి ఎక్కువ కావాలనేటువంటి పోటీతో డిమాండ్లు ఉన్నాయి తప్ప నీళ్ల కోసం కొట్లాడుకునే పరిస్థితి లేవు. అంతకుముందు రాయలసీమ వర్సెస్ కోస్తా, శ్రీశైలం వర్సెస్ నాగార్జున సాగర్ వర్సెస్ కింద ప్రకాశం జిల్లా, కర్నూలు వర్సెస్ అనంతపూరు వర్సెస్ కడప, కర్ణాటక వర్సెస్ ఆంధ్ర, ఇన్ని రకాలుగా కొట్టుకునేవాళ్ళు. ఒక్క పట్టిసీమ ప్రాజెక్టు కట్టినందుకు ఇవాళ ఇన్ని ప్రాంతాలు సుభిక్షంగా ఉన్నాయి. పట్టిసీమ రాయలసీమలో కట్టలేదు కదా, ఎక్కడో కోస్తాలో కడితే ఆ నీళ్లని వాళ్ళకిచ్చి పైన శ్రీశైలాన్ని మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. పోలవరాన్ని పూర్తి చేస్తే ఎంటైర్ శ్రీశైలంలో రాయలసీమ ప్రాంతానికి కావాల్సిన నీటిని వాడుకునే అవకాశం వస్తుంది. కాబట్టి పోలవరాన్ని కూడా పరుగులు పెట్టించడానికి ఈ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కేంద్రంతో మాట్లాడి పోలవరానికి కమిట్మెంట్ తీసుకున్నాం, రాజధానికి కమిట్మెంట్ తీసుకున్నాం, సొంత నిధులతో రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాం. హంద్రీనీవా ప్రాజెక్టుకి అభివృద్ధికి కూడా ఇప్పటికే ప్రణాళికలు ఏర్పాటు చేశాం. ఇవన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు తీసుకుపోయి నంద్యాల జిల్లాని ఈ రాష్ట్రంలో పరుగులు పెట్టేటువంటి జిల్లాగా తయారు చేయడంలో జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, అధికార యంత్రాంగం కూడా సిద్ధం అవ్వాలి అనేటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఇవాళ ఈ సమావేశం జరిగింది. మంచి వాతావరణంలో జరిగింది. డెఫినెట్గా అందరూ కమిటెడ్గా ఈ జిల్లా అభివృద్ధి కోసం పనిచేయడానికి ప్రభుత్వంతో పాటు అధికార యంత్రాంగం కూడా దానికి సమాయత్తంగా ఉంది అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పొద్దున్నే ఈరోజు నేను చెప్పాను కదా, ఉదయాన్నే పార్టీ ఆఫీస్లో మాట్లాడినప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. ఎట్లా అయితే ప్రాజెక్టులు నెగ్లెక్ట్ చేశారో, ఒక బ్రిడ్జ్ కుందు మీద కుప్పకూలేటువంటి పరిస్థితి ఉంది అన్నారు. దాని మీద కూడా కొత్త బ్రిడ్జికి ఎట్లా ఫండ్స్ రిలీజు, ఆ బ్యాలెన్స్ ఏం చేయాలనేటువంటిది కూడా ఇప్పుడే డీటెయిల్స్ అడుగుతా ఉన్నాం. తెప్పించుకుని వాటికి కూడా పరిష్కారం చేసేటువంటి దిశగా మేము అడుగులు వేస్తామనేటువంటి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.